హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుషాని. ఈరోజు కంపోస్ట్ తయారు చేయటము చాలా ఫాస్ట్గా తయారు చేయటం ఎలాగా అనేది మీకు చూపిస్తున్నాను. ఇక్కడండి మెట్టుల పక్కన చిన్న ప్లేస్ అనమాట నేను మొక్కలు పెట్టుకున్నది. ఆ కింద అంతా ఆకులు, అలానే పూలు అన్నీ రాలిపోయినాయి. మొత్తం కూడా శుభ్రంగా మొత్తం ఊడ్చేసాను. ఊడ్చేసి ఈ బ్లూ డబ్బాలోకి మొత్తం తీసుకున్నాననమాట. డ్రై ఆకులు అన్నీ మొత్తం తీసేసానండి. ఆకులన్నీ రాలిపోయి కూడా చాలా వేస్ట్‌గా, డర్టీగా అలా అయిపోతున్నాయి. శుభ్రం చేయకపోయామనుకోండి, ఎదురుగా మాకు పొలాలుంటాయి కాబట్టి చిన్న చిన్న పాము పిల్లలు అవి వస్తూ ఉంటాయండి. చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఇప్పుడైతే కంపోస్టు తయారు చేయటం అనేది మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు సమ్మర్ కదండీ! బాగా ఎండలు ఎక్కువగా ఉండటం వలన మనకి కంపోస్ట్ చాలా కొంచెం ఫాస్ట్‌గానే తయారయ్యిద్ది. మనకి వింటర్‌లో అదే వానాకాలం ఆ సీజన్‌లో కన్నా కూడా ఇప్పుడు సమ్మర్‌కి చాలా ఫాస్ట్‌గానే కంపోస్ట్ రెడీ చేసుకోవచ్చండి. మనం రెడీ చేసుకొని కంపోస్ట్ రెడీగా ఉంచుకుంటే మనకి సీజన్ వచ్చేసరికి వర్షాలు అవి పడే టయానికి మనకి గనక మట్టి రెడీగా ఉంచుకున్నామనుకోండి కంపోస్టు, మొక్కలు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉండిద్ది. ఈసారి మట్టికి పూల మొక్కలు అవి కొంచెం ఎక్కువగానే పెట్టుకుందాం అనుకుంటున్నానండి నేనైతే. అందుకని కంపోస్ట్ రెడీ చేసుకుంటున్నాను. పైన కూడా అన్ని మొక్కలు చాలా వాటికి ఎండిపోతున్నాయండి. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయండి. మీకెలా ఉన్నాయి, ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. మాకు ఎదురిల్లు ఇటువైపు తిరిగి పొలాలకు ఎదురుగా ఉంటాయండి. దాని మూలాన ఇంకా ఎండ బాగా తీవ్రంగా ఉంటుంది. అసలు పగలు బయటికి అస్సలు రాలేకపోతున్నాము. సాయంత్రం 5 వరకు లోపలే ఉంటున్నామనమాట. 5 ఆ టైంకి పూలు కోసుకోవడానికి పైకి వెళ్తాను. అక్కడే కూర్చుంటాను ఇంకా మేడపైన. 7:30 వరకు మేడపైనే ఉంటానండి. ఇంకా కొంచెం చల్లగా ఉండిద్ది ఆ టైంలో. ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ డ్రై ఆకులు కింద వేసేసుకున్నాను. తర్వాత మట్టి వేస్తున్నాను. కంపోస్ట్ మట్టి అయినా వేసుకోవచ్చండి. మామూలుగా మనకు పొలంలో తెచ్చుకున్న నల్ల మట్టి అయినా వేసుకోవచ్చు. మీకు అవైలబుల్‌గా ఏది ఉంటే అది వేసుకోండి. నాకైతే డైలీ పూజ చేసిన తర్వాత తీసేసిన పూలు, అలానే కిచెన్ నుంచి వచ్చిన కిచెన్ వేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. డైలీ ఇలా ఒక డబ్బా పెట్టుకొని వేసుకుంటూ ఉంటాను. అవి కొంచెం ఫాస్ట్‌గా రెడీ అవ్వటం కోసం నేను కొంచెం ఫాస్ట్‌గా కుళ్ళిపోయి కంపోస్ట్ రెడీ అవ్వడం కోసం నేను వేసినప్పుడల్లా సగం సగం డబ్బా నిన్నప్పుడు కూడా నేను ఇలా మట్టి వేసేసుకుంటూ ఉంటానండి. అలా మట్టి వేసేయటం వల్ల ఏంటంటే కంపోస్ట్ కొంచెం స్మెల్ అది రాకుండా అలానే ఫాస్ట్‌గా రెడీ అవ్వటం కోసం నేను ఇలా వేస్తూ ఉంటాను. చక్కగా ఇలా వేస్తున్న టైంలో కొంచెం పుల్లటి మజ్జిగ కానీ జీవామృతం కానీ వేసుకోవచ్చండి. చక్కగా మనకేంటంటే కంపోస్ట్ రెడీ అయ్యిద్ది. మంచి నల్ల బంగారం లాగా తయారయ్యిద్దనమాట కంపోస్ట్. చాలా బాగుండిద్ది. మాకైతే ఇక్కడ ఊళ్ళో ఆవులు అవి ఉండవండి. అందుకని నేనైతే జీవామృతం కానీ అవేమీ వెయ్యననమాట. మామూలుగా ఇలా కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్ కానీ, పూలు కానీ, ఇలా డ్రై ఆకులు కానీ అవి వేసుకుంటూ ఉంటాను. మజ్జిగ అనేది వేస్తూ ఉంటానండి. నాకు మిగిలిపోయినప్పుడు కానీ, వెన్నపూస తీసినప్పుడు మజ్జిగ వస్తూ ఉంటాయి కదా, అవి పుల్లటి మజ్జిగ అవి వేస్తూ ఉంటాను. మొక్కలకు కూడా అన్నిటికీ చల్లేస్తానండి ఆ మజ్జిగ. ఏమి పారబోయననమాట. అలా మొక్కలకి వేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి అలా వేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఏమో కుక్కలు ఉంటాయి కదా మాకు బయట, పెంచుకునేవేం కాదులేండి. 2 ఉంటాయి బయట ఎప్పుడు. వాటికి వేస్తూ ఉంటానన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటాను. ఇలా కంపోస్ట్ మట్టికి నేను ఇప్పుడు ఛానల్ పెట్టినప్పుడు ఏమీ తయారేం చేయట్లేదండి. ఇదివరకు నుంచి ఫస్ట్ నుంచి కూడా నేను
పట్నంలో పల్లెటూరు పద్మ గారు చేస్తారు గదా! మిద్దె తోట. ఆమెయన్నీ నేను ఛానల్‌లో అన్నమాట. నాకు బాగా ఇంట్రెస్ట్‌గా ఉంటాయి మొక్కలు అవి పెంచుకోవటం. అందుకోసం నేను ఆ ఛానల్‌ని ఫాలో అయ్యేదాన్ని. కొంచెం సలహాలు అవి బాగా చెప్తారు గదా ఆంటీ గారు. వాళ్ళ ఆంటీని చూసి ఇలా కంపోస్ట్ రెడీ చేసుకుంటాను. ఆంటీ గారైతే అసలు జీవామృతం అని, అవని చాలా వేస్తూ ఉంటారు. మనకి అవైలబుల్‌గా ఉంటే అవి వేసుకోవచ్చండి. అవే వేసుకోవాలి అని లేదు. నేనైతే ఇలా చేసుకుంటాను కంపోస్టు. ఇవే మొక్కలకి వేస్తూ ఉంటుంటే పోయినసారి టమాటా మొక్కలు అవి పెట్టానని మీకు కూడా వీడియోలో చూపించాను గదా! నాకు 2 మొక్కలు, 3 మొక్కలు అలా పెట్టానండి. అంతే 2 కేజీల పైనే వచ్చాయి టమోటాలు. అంత బలంగా ఉందనమాట. మొక్క అంత బలంగా ఉంది. కాయలు కూడా పెద్ద పెద్దవే పెద్ద పెద్దవే వచ్చాయండి. 2 కేజీల వరకు వచ్చాయి. ఫస్ట్ 2 టైమ్స్ కోసినప్పుడు కాయలు పెద్దవే వచ్చాయి. లాస్ట్‌గా కోసినయి మటికి బాగా చిన్నగా అయిపోయాయన్నమాట. అప్పటికే ఎండ ఎక్కువగా ఉండటం మూలాన బాగా చిన్న కాయలయిపోయాయి. ఇంకా మొక్కలు గూడా పాడైపోయాయండి. పైనన్నీ గూడా మాక్సిమం తీసేసేస్తున్నాను. అన్నీ ఖాళీ చేసేసుకొని ఇలా కంపోస్ట్ రెడీ చేసి పెట్టుకున్నామనుకోండి, వర్షం వచ్చేలోపు మనకి ఇలా కంపోస్ట్ చక్కగా రెడీ అవుతది. ఈ రెడీ అయిపోయిన దాన్ని పొలంలో మట్టి అవి 2 కలిపేసుకొని శాండ్, ఇసుక గూడా కలిపేసుకొని పూల మొక్కలు అవి పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. ఈసారి ఎక్కువగానే పెట్టేసుకుంటాను. గులాబీ మొక్కలు అవి. కూరగాయ మొక్కలు గానీ, ఇలా ఇలా పూల మొక్కలు గానీ ఇవి 2 పెట్టేసుకుందాం అనుకుంటున్నానండి. ఇలా కంపోస్ట్ రెడీ చేసుకోవటమే. ఇంకా డ్రై ఆకులు ఇంకా కొంచెం ఉన్నాయి గదా! ఆ 2 బకెట్ల నిండా నేను తీసేసుకున్న డైలీ కిచెన్ వేస్టు, అలానే పూలు, అన్ని డ్రై ఆకులు మొత్తం తీసుకొచ్చి ఇలా వేసేసుకున్నానండి. లాస్ట్‌గా ఇంకా పైనేంటంటే కొంచెం మట్టి గూడా వేసేసుకుంటే మనకేంటంటే పురుగులు, దోమలు అలాంటివి వస్తూ ఉంటాయి గదా! ఎక్కువగా వస్తూ ఉంటాయి మనకి ఇలా ఆ వేస్ట్‌కి, ఆ స్మెల్‌కి. కాబట్టి అలా రాకుండా మనం ఏంటంటే ఎప్పటికప్పుడు మట్టి వేస్తూ ఉండాలి. అలానే ఎండుటాకులు, పైన మట్టి ఇది వేస్తూ ఉంటే ఏంటంటే మనకి స్మెల్ అనేది రాకుండా ఉండిద్దండి. ఇంకా ఈ డబ్బాలో మట్టి అయితే ఇంకా బాగా తడిగా ఉంది, రావటం లేదు. ఇంకా ఈ బకెట్ మొత్తం నేనేం చేస్తానంటే ఇంకా పైకి తీసుకెళ్ళి పెట్టేస్తానండి. ఈ చిన్న డబ్బాలు మటికి నేను రోజు డైలీ పైకి మోసుకు వెళ్ళి కిచెన్ వేస్ట్ వేయటం ఇబ్బందే అవుతది కాబట్టి, ఇంకా ఇక్కడ మెట్టుల పక్కనే ఉన్న మొక్కల దగ్గర పెట్టేసుకుంటాననమాట. అక్కడ పెట్టేసుకొని ఇవి నిండిన తర్వాత ఇలా చేసుకుంటూ ఉంటానండి ఒక బకెట్‌కి. ఇలా చేసుకుంటూ ఉంటే కంపోస్ట్ మనకేంటంటే ఒక 1 మంత్ అలా రెడీ అయిపోతది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఫాస్ట్‌గానే రెడీ అయిద్దండి. వింటర్ సీజన్‌లో కొంచెం డ్రై అవ్వవనమాట. ఇప్పుడైతే చాలా ఫాస్ట్‌గానే రెడీ అవుతాయి. పుల్లటి మజ్జిగ అనేది వేస్తూ ఉండండి. దానిపైన వేస్తూ ఉంటే కంపోస్ట్ చాలా ఫాస్ట్‌గా రెడీ అయ్యిద్దని. ఇంకా ఈ 2 ప్లాస్టిక్‌యి ఇక్కడ పెట్టేసుకుంటానండి. డైలీ నేనేంటంటే ఒక దాంట్లో పూల వేస్ట్ ఏసినా, ఒక దాంట్లో కిచెన్ వేస్ట్ వేసుకోవచ్చనమాట అని చెప్పేసి ఇలా 2 పెట్టేసుకున్నాను. ఆ 2 నిండిన తర్వాత ఇలా బకెట్‌లో వేసేసుకొని మొత్తం రెడీ చేసుకొని ఉంచుకుంటాననమాట. ఇంకా ఇదైతే ఫుల్ బకెట్ నిండిందండి. ఇంకా దీన్ని తీసుకెళ్ళి మేడ పైన పెట్టేసేస్తాను. చాలా బరువుంది. ఫుల్లుగా నిండిపోయింది కాబట్టి చాలా బరువుంది. ఇప్పుడు డ్రైగా అవ్వలేదు కాబట్టి నిండా ఇంత పైకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇది రోజు రోజుకి ఎండుతూ ఆకులు కిందకి దిగిపోతూ ఉంటాయి కాబట్టి దానికి 3/4 ఇంకా సగంకి కిందకి వెళ్ళిపోయిద్దండి మట్టి పూర్తిగా కంపోస్ట్ రెడీ అయిన తర్వాత. ఇదిగో చూడండి ఇప్పుడు నేను ఇంత ఫుల్లుగా వేసి పెట్టినవే అనమాట ఈ 2 కూడా. కిందకి వెళ్ళిపోయాయి చూడండి మట్టిగా. ఆ రెండిట్లో ఉన్న దాంట్లో టమాటా మొక్కలు పెట్టానండి. మీకు నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇంకా టమాటాలు ఇదిగో చిన్న చిన్నగా ఇలా పండిపోయి ఇలా ఉంటున్నాయి. మొక్కలైతే పీకేసాను ఇంకా. పీకేసాను గదా! అవి 2 ఖాళీ అయినాయి అనమాట. ఇంకా పైన మట్టి అనేది వేసేస్తున్నానండి. ఇంకా మట్టి వేసేస్తే కింద లేయర్లుగా మట్టి వేస్తూ వచ్చాను కాబట్టి ఇంకా ఫాస్ట్‌గానే కంపోస్ట్ రెడీ అయిద్దండి. ఇలా చేసేసి పెట్టుకోవటమేనండి. చాలా ఫాస్ట్‌గానే మనకి కంపోస్ట్ చక్కగా మనమే తయారు చేసుకోవచ్చనమాట.
ఇంకా రెడీ అయిన తర్వాత పూల మొక్కలు అవి పెట్టుకోవచ్చండి. ఇంకా మేడ పైన ఇవన్నీ సర్దేసేసి ఇంకా పైన మొక్కలకి అవి నీళ్లు పోసి పూలు అవి కోసేసుకొని పూలు కూడా పైనే కట్టేసుకొని ఇంకా 7:30 ఆ టైం దాకా పైనే ఉండి దిగుతానన్నమాట. ఇదిగో చూడండి టమాటా మొక్కలు అదే బకెట్లో పెడితే చెట్టు నిండా కూడా కాయలు వచ్చాయి. చాలా బాగా ఉంటుందండి కంపోస్ట్, మంచి బలంగా మనం రెడీ చేసుకోవచ్చు. అలా రెడీ చేసుకున్న మట్టితోనే మనమే మన ఇంట్లో వచ్చే మొక్కలే మనం పెంచుకోవచ్చు అనమాట. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా కంపోస్ట్ రెడీ చేసుకుంటే. మీకు కూడా యూజ్ అయిద్దని ఈ వీడియో ఇలా తీసి చూపిస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.